పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని అందలి ప్రియ దైవ బిడ్డలారా, 13వ సామాన్య వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 11, 14 నుంచి 16, రోమేలుకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3, 4, 8 నుంచి 11 వాక్యములు, మతాయి సువార్త 10వ అధ్యాయము 37 మొదలుకొని 42వ వచనం వరకు. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, ఈనాటి 3 పట్టణాలు కూడా మనకి గుర్తు చేసే సారాంశం, దైవజనులని మనం ప్రేమతో ఆహ్వానిస్తే దైవానుగ్రహాలు పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. మరి మన యొక్క శిలువను ఎత్తుకొని దేవుని అనుసరిస్తే మోక్షరాజ్య ప్రాప్తిని మనకి భగవంతుడు ఇస్తారని వాక్యం సెలవిస్తున్నా. మతాయి సువార్త 10:40లో మేము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునాథుని అందరి ప్రియ దైవబిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో ఎలీషా ప్రవక్త దైవ సేవ చేస్తూ దైవభక్తుడిగా ఆ యొక్క ధనవంతురాలి ఇంటికి వస్తూ ఉండగా ఆమె తన భర్తతో, ఈ అతిథి మనకి చాలా సందర్భాల్లో గృహానికి వస్తున్నాడు కాబట్టి మరి అతనికి ఆతిథ్యం సక్రమంగా ఇవ్వాలనే ఉద్దేశంతో రాజుల 2వ గ్రంథము 4:10లో మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో ఒక పడక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము, వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకుంటారని ఆమె చెప్పి దాని ప్రకారం చేసి దైవ సేవకుని ఎలీషా ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ప్రవక్త వారి దగ్గర ఆతిథ్యం పొందుకున్న తర్వాత అడుగుతున్నారు వారికి ఏమి కొరత ఉందని. వీరు ఇరువురు కూడా వారి యొక్క జీవితంలో దైవభక్తులుగా ఉన్నారు, కానీ సంతాన ప్రాప్తి లేదు. వృద్ధాప్యం వచ్చిందంటే ప్రవక్త వారికి మనం ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి ఆ సందర్భంలో ఆమెను పిలుస్తూ ఆమెతో దైవానుగ్రహాలుగా ఒక అభయం ఇస్తున్నారు. 16వ వాక్యంలో, రానున్న 7 ఇదే సమయానికి నీ కవిగిట బిడ్డ ఉంటాడు అని పలికితే నీవు దైవభక్తుడు, నాతో అబద్ధములు ఆడవద్దన్నారు. కానీ ప్రభైన దేవాదేవుడు అంటే గొప్ప కార్యాన్ని ఆమె యొక్క జీవితంలో చేసి ఉన్నారు. తర్వాత వాక్యాలు చదువుకున్నట్లయితే, ఒకానొక సందర్భంలో కుమారుడు మరణించినప్పటికీ కూడా ఆమె విశ్వాసపూరితురాలై ప్రవక్త దగ్గరకు పంపించి మళ్ళీ బిడ్డ మరణం నుంచి జీవంగా లేవనెత్తబడే విశ్వాసపూరితులై ఎలీషా ప్రవక్త యొక్క అనుగ్రహాలని పొందుకుంది. ప్రియ దైవబిడ్డలారా, ఇటువంటి సంఘటన పవిత్ర గ్రంథంలో ఇంకొక సందర్భంలో చదువుతూ ఉంటాం. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము గారు సహితము అతిథులు ఎవరో తెలియని వాళ్ళు వస్తేనే ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఆతిథ్యం ఇచ్చడంలో వెనకాడలేదు. ఆదికాండము 18:8లో అబ్రహాము వారికి పాలు, పెరుగు, దూడ మాంసం తెచ్చి అతిథుల ముందు పెట్టాను. వారు భుజించి ఉండగా వారికి సేవలు చేయుటకు తాను అక్కడనే చెట్టు క్రింద నిలబడి ఉండాను. వారి యొక్క కొరతను గుర్చిన ఆ యొక్క అతిథులు, మేము కూడా 10వ వాక్యంలో ముందటి ఏడు కూడా ఇదే సమయానికి తిరిగి వస్తాం, ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టునని చెప్పేసి పలుకుతూ ఉన్నా. ఆ సందర్భంలో వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది, ఇదిగో మేము ముసలి వాళ్ళము, వృద్ధాప్యంలో సంతాన ప్రాప్తి ఏంటి అని. కానీ దేవునికి మనం కొద్ది చేస్తే దేవుడు విశాల హృదయంతో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. హెబ్రోలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 2వ వాక్యంలో, పరాయి వారికి ఆతిథ్య మసూట్లో అశ్రద్ధ చేయకుడు, దాని వలన కొందరు తమకు తెలియకే దేవదూతలకు ఆతిథ్యమిచ్చరని వాక్యము సెలవిస్తుంది. మరి ముఖ్యంగా పేతురుగారు రాసిన మొదటి లేఖ 4:9లో, సనుగు కొనకుండా ఒకరికొకరు ఆతిథ్య మసుగుడు, అంటే మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడు గొనుక్కు అవసరం లేదు, ప్రేమతో సంతోషంతో ఇష్టపూర్తిగా ఇస్తే దాని యొక్క అనుగ్రహాలని, బహుమానాన్ని తప్పకుండా పొందుకుంటాం. సామెతల గ్రంథము 25:16-17లో, తేనెను కూడా మితం మీరి భక్షించనచో వాంతి అగను. అట్లే పొరుగువాని ఇంటికి కూడా మాటి మాటికి వెళ్ళరాదంట. ఆతిథ్యం ఇస్తున్నారు కానీ చెప్పేసి ఎలా అవసరం లేదు, కానీ ఆతిథ్యం తీసుకుంటున్నామంటే మనం దైవభక్తులుగా దైవ సేవకులకు వెళ్ళాలి. ఆ విధంగా వెళితే దానికి కావలసిన అనుగ్రహాలని భగవంతుడు మనకిస్తారని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, ఆతిథ్యం ద్వారా ప్రభైన దేవాది యొక్క అనుగ్రహాలు నిండుగా పొందుకుంటారని దేవాదేవుడే మనకి స్వయంగా వాక్యాల ద్వారా గుర్తు చేస్తున్నారు. అందుకోసమే
ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతునిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని యొక్క ఆ యొక్క బహుమానాన్ని పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నా శిష్యుడని ఈ చిన్నవారుల్లో ఒకనికి ఎవడైనా ఒక గుక్కెడు మంచినీరు వసగిన వాడు తమ బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 10:40-42 వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ దైవబిడ్డ, ప్రభువైన దేవుని యొక్క కృప అనుగ్రహాల ద్వారా ఆదిత్యం ఇవ్వడంలో మనం వెనకాడ అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే చిన్న పని ద్వారా భగవంతుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, మనం క్రీస్తు చెందిన వాళ్ళం కాబట్టి అటువంటి మనం అదిగో ఈ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యం ద్వారా చిన్న చిన్న కార్యాల ద్వారా భగవంతుడు గొప్ప గొప్ప మేలుడు చేస్తాడు. మొదటి పట్టణంలో చూడండి, ఆ యొక్క ప్రవక్తకి వారు ఆతిథ్యం ఇచ్చారు, కానీ వారి జీవితం ఎల్లప్పుడూ కూడా గుర్తించే విధముగా ప్రభువైన దేవాదేవుడు వారికి సంతాన ప్రాప్తినిచ్చారు. అబ్రహాం గారు కూడా ముగ్గురికి ఆతిథ్యం ఇచ్చారు. ప్రభువైన దేవాదేవుడికి వారికి కూడా సంతాన ప్రాప్తిని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, ఈ విధముగా మనం దేవుని యొక్క నామములో ఉదారత్వముతో సంతోషముతో ఇచ్చే ప్రతి చిన్న కార్యం దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా రెట్టింపు అవుతుంది అని దేవాదేవుడే గుర్తు చేస్తున్నాడు. ఈ వాక్యాల ద్వారా భగవంతుడు మనకిచ్చే సందేశం ఏమిటయ్యా అంటే, మన యొక్క జీవితంలో మన యొక్క సిలువను ఎత్తుకొని దేవుణ్ణి అనుసరించాలి. సిలువ అనేది భారం కాదు, అదొక బాధ్యత. దేవాదేవుడు దాన్ని మహిమగా చేశాడు. కాబట్టి మనం భారముగా అనుకోకుండా బాధ్యతగా అనుకొని దేవుని యొక్క కృపకు పాత్రలు కావడానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా ప్రభువైన దేవాదేవుడు ఏమంటున్నారయ్యా అంటే, మనం చేసే ప్రతి చిన్న కార్యానికి భగవంతుడు ఆకాశము వాకిండ్లను విప్పి పట్టు జాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరిస్తారని మలాకీ గ్రంథము 3:10 వాక్యం సెలవిస్తుంది. వాక్యానుసారం ఎల్లప్పుడూ కూడా దేవాదేవునికి ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుని యొక్క కృపను పొందుకోవడంలో దైవాసులు ఈ లోకంలో మనం పొందుకొని ఇతరులతో పంచుకోవడంలో ఎల్లప్పుడూ కూడా జాగు చేయక నిర్లక్ష్యం చేయక ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. ఈ యొక్క సువార్త పట్టణంలో మనం ఈ లోకంలో మన యొక్క తల్లి తండ్రి మరి తోబుట్టుల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే మనం దైవానుగ్రహాలు నిండుగా పొందుకోలేం. మొట్టమొదటిగా దేవుడు, తదనంతరం ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు. తన యొక్క సిలువను ఎత్తుకుని భగవంతుడు ఏ విధముగా దైవరాజ్య ప్రాప్తిని పొందుకున్నాడు, మనము కూడా అదే విధముగా పొందుకోవచ్చు. అటువంటి ఆ దైవ ప్రాప్తి కోసం మనందరం కూడా ప్రతినిత్యము మన యొక్క సిలువను ఎత్తుకుని దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభువైన దేవాదేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరినీ, మన కుటుంబాల్ని ఎల్లప్పుడూ దీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. సిలువ అనేది భారము కాక బాధ్యతగా ఉంచుకుందాం. ప్రభువైన దేవాదేవుడు అటువంటి దాని ద్వారా మనందరినీ, మన చుట్టుపక్కల ఉన్న వారిని, మనం ఆతిథ్యం ఇచ్చే ప్రతి ఒక్కరిని కూడా దయతో ఆశీర్వదించి మనం ఇచ్చే ప్రతి చిన్న కాడుగా రెట్టింపు కావాలని దేవాదేవుడు అంటున్నారు. నీవు ఎప్పుడైతే దేవాదేవునికి సంతోషంతో ఉదారత్వంతో ఇస్తూ ఉంటావో భగవంతుడు దాన్ని 7 రెట్లు రెట్టింపు చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. మరి ముఖ్యంగా సిలువ అనేది భారం అని చెప్పేసి మనం వదిలేక ఆ భారమైన సిలువని బాధ్యతగా స్వీకరిస్తే భగవంతుడు తోడుగా ఉండి మనందరిని కూడా నిత్య జీవితానికి, పరలోక రాజ్యానికి చేరుస్తాడు. అందరికీ తెలిసిన ఒక సన్నివేశం, కథ పదే వింటున్నా. ఒకానొక వ్యక్తి ఆ యొక్క సిలువను మోసుకొని పరలోక రాజ్యానికి వెళుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ప్రభువా ఇది భారంగా ఉంది, దీంట్లో కొద్దిగా నేను కోసేయొచ్చు అంటే సరే అన్నారు. ఆ విధంగా 4-5 సార్లు ఆ యొక్క సిలువని క్రోస్తూ వెళ్ళారు. చివరికి పరలోక రాజ్యం ద్వారం కనపడింది. సరే దగ్గరికి వెళ్ళేసరికి పరలోక రాజ్యం వెళ్లే ముందు ఒక అగాధం ఉంది. అగాధం దాటానికి చాలామంది అక్కడ వేచి ఉన్నారు. అందరూ కూడా వారు మోసుకొచ్చిన ఆ యొక్క సిలువను అగాధం మీద వేసి దాటుతూ ఉన్నారు. సరే అని చెప్పేసి ఈ వ్యక్తి కూడా ఆ యొక్క సిలువను అగాధం మీద వేసి దాటాలనుకునే సందర్భంలో తన యొక్క సిలువ కొంచెం కొరుసుగా అయిపోయింది. ఎందుకు కొరుసుగా అయిందయ్యా అంటే భారం మోయలేక అతడు కత్తిరించుకుంటూ వచ్చాడు. కాబట్టి అటువంటి అగాధాలని దాటాలంటే ఆ సిలువ మనకి ఒక నిచ్చెనలాగా పనిచేస్తుంది. దాన్ని ఆ విధముగా వినియోగించడానికి ప్రయత్నాలు చేద్దాం. జీవితం ఒక భారం అనుకోక బాధ్యతగా స్వీకరిద్దాం. భగవంతుడిచ్చిన జీవితాన్ని సక్రమంగా శాంతి సమాధానాలతో జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. ఉన్న ఒకే ఒక జీవితం, నవ్వుతూ బతకడానికి ప్రయత్నాలు చేద్దాం. భగవంతుడు అంటున్నారు, ఎప్పుడైతే మనం ఇతరులను స్వీకరిస్తామో
ఆ తండ్రి అయిన దేవాదేవుని స్వీకరించిన వాళ్ళని. ఎప్పుడైతే వారికి ఆదిష్టం ఇస్తామో అది దేవునికి ఇచ్చినట్లే అని తుది తీర్పులు అంటున్నారు. ఎప్పుడైతే మనం ఆ వ్యాధిగ్రస్తుల్ని పరామర్శిస్తామో, మరి వారికి సేవలు చేస్తామో, ఆకలి కొన్న వారికి అన్నం పెడతామో, మరి వస్త్రాలు లేని వారికి ఇస్తూ ఉంటామో, అది దేవునికి చేసినట్లని భగవంతుడు సెలవిస్తున్నారు. ఆ విధముగా చేయడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభు అయిన దేవాదేవుడు అటువంటి ఆ యొక్క మంచి కార్యాల ద్వారా మన జీవితాలలో దేవుని యొక్క కృపా అనుగ్రహాలు నిండుగా కుమ్మరించబడాలని దేవాదేవుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభు అయిన దేవాదేవుడు వాక్యాలను ప్రతి ఒక్కరిని కూడా దీవించుదురుగాక. ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మదేవుడు ఈ యొక్క వాక్యాల ద్వారా మనందరినీ, వాక్యాలుంటున్న ప్రతి కుటుంబాన్ని దయతో ఆశీర్వదించి ఎల్లప్పుడూ దీవించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.